ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. ఈరోజు దేవుని వాక్యము మార్కు 1:15 చూద్దామండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసును పొంది సువార్తని నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఏంటంటే దేవుడు గలిలయ అంతటా కూడా చేర్చినప్పుడు, యోహానును కూడా కొండ మీద, గలిలయ కొండ మీద అంతా కూడా ప్రసంగము చేర్చినప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొందుడని చెప్పుచున్నాడు. మనం నిజముగా మారు మనసు పొందుచున్నామా? వాక్యము వినుచున్నామా? మన హృదయంలో ఎంత హత్తుకునుచున్నది? మనము నిజముగా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి ఈ కరువులను, ఈ భూకంపములను కూడా వచ్చుచున్నవి. దేవుని రాకడకు సూచనలు ముందుగా గుర్తులు నెరవేరునని చెప్పి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం మారు మనసును పొంది ఉన్నామా? దేవుని రాజ్యం ప్రతి ఒక్కరూ కూడా, నీవును నేనును కూడా, ప్రతి ఒక్కరూ కూడా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది.